హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే నేను అనపగింజల పితికిపప్పు కూర అయితే చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అనపకాయల సీజన్ కాబట్టి మనకి పితికిపప్పు అయితే చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఇది సీజన్ కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పితికిపప్పు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోశల్లోకి లేదా సంగట్లోకి, అన్నంలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా నేనైతే అనపకాయలు ఊరికి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనపకాయలు ఉంటే తీసుకొచ్చాము. ఇంకా వాటితో అయితే ఈ విధంగా ఫ్రెష్గా అయితే పప్పునైతే పితుక్కున్నాము. ఇంకా ఇక్కడ మనకి గ్రీన్గా ఉంటాయి చూడండి పప్పు, అలాంటిది అయితే మంచి పప్పు అనమాట. ఇంకా కొంచెం వైట్గా ఉన్నదైతే కొద్దిగా బలిసిపోయినది. మనం ఎప్పుడైనా కానీ అనపకాయలు తీసుకునేటప్పుడు కొంచెం పచ్చగా ఉన్న కాయలు తీసుకుంటే కనుక బాగుంటుంది అనమాట. అంటే గింజలు పచ్చగా ఉండాలి, అప్పుడే లేతగా ఉంటుంది, పప్పు కూడా మంచిగా వస్తుంది. ఇంకా అలాంటి పప్పుతో ఇంకా ఇప్పుడు పితికిపప్పు కూరకి కావలసిన మసాలాలు ఏంటో చూసేద్దాం రండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఈ విధంగా కొంచెం మీడియం సైజు ఉంటే సరిపోతుంది. అలాగే హాఫ్ వచ్చి చిన్నగా ఉన్నది తిరుగుబాతులో వేసుకోవడానికి. అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి పిడికడంత వేసుకోండి. నేనైతే ఇక్కడ వట్టి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఉంటే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఒక 10 వచ్చి వెల్లుల్లిపాయలు, అలాగే 6 క్యాష్యూస్, ఒక టమాటో, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు. కారం బట్టి అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు. మళ్ళీ కారం పొడి కూడా వేస్తాం కాబట్టి. ఇంకా ఇప్పుడైతే మనము ఇవన్నీ కూడా మిక్సీకి వేసే ముందు మనము ఫ్రై చేసుకొని, అంటే కొద్దిగా వేయించుకొని వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందుకనేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకునేసి అందులో కొద్దిగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకునేసి, అంటే ఫ్రై అవ్వడానికి సరిపడ్డ ఆయిల్ వేసుకొని ఇంకా వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాము. అదే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇవన్నీ 3 కూడా కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిగిలినవి కూడా వేసేసుకుందాము. టమాటాలు, ఉల్లిపాయలు అంతా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా చెక్క, అలాగే మిరియాలు ఒక 10, కొద్దిగా జీలకర్ర, ఇంకా తర్వాత మెంతులు అయితే ఒక 10 లేదా 5 మెంతులు, అంటే కొద్దిగా వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది. అందుకనేసి నేను కొద్దిగా మెంతులు అయితే వేస్తున్నాను. ఇంకా తర్వాత మనము క్యాష్యూస్, అలాగే కొబ్బరి అవంతా కూడా వేసుకునేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకునేసి ఇంకా చల్లారి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీకి అయితే వేసేసుకుందాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా గసగసాలు అయితే యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత మనము అప్పుడే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటో, అలాగే వెల్లుల్లిపాయలు అంతా ఉన్నాయి కదా మిశ్రమము, అవంతా కూడా మిక్సీలోకి అయితే యాడ్ చేసి, ఇంకా ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. కారం పొడి అయితే మనము కారానికి తగ్గట్టుగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మీ కారానికి తగ్గట్టుగా కారం అయితే తప్పకుండా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తక్కువ ఉంటే కూడా మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టేసుకునేసి ఇంకా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసిన తర్వాత జస్ట్ 2-3 రౌండ్లు తిప్పితే చాలు, మరి ఎక్కువ మిక్సీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకునేసి మనం కుక్కర్లో అయితే చేసుకుంటున్నాము. ఇంకా ఇందులోకైతే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అంతా వేసేసుకునేసి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఈ పితికిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ విధంగా మనము పితికిపప్పును కూడా ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం అప్పుడే మసాలా పేస్ట్ వేసాం కదా మిక్సీకి, ఆ మసాలా పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకునేసి మనం మిక్సీ జార్ కడిగిన నీళ్ళు కూడా అందులో అయితే యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు సాల్ట్ కూడా ఇందులోకి వేసేసుకునేసి మనము కూర కన్సిస్టెన్సీ చూసుకొని అంతవరకు అయితే వాటర్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా నేను మసాలా కూరల్లోకి కొద్దిగా అయితే నెయ్యి వేస్తానమాట. నక్షత్ర ఉంది కదా, కొద్దిగా స్పైసీగా ఉంటే తినలేదని చెప్పి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తే కొద్దిగా స్పైసెస్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతాయి. అందుకనేసి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మనము సాల్ట్, కారం అంతా కూడా చెక్ చేసుకొని అన్నీ కూడా కరెక్ట్గా ఉంటే మనకి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఈ పితికిపప్పు కూరని ఉడకపెట్టుకుంటే మనకి చాలా సింపుల్గా అయితే పితికిపప్పు కూర అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పితికిపప్పు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కూర అయితే దోశల్లోకి లేదా సంగట్లోకి సూపర్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను కూడా ఈరోజు అయితే ఈ పితికిపప్పు చారు చేశాను కాబట్టి మీతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.